నేటి పునీతులు జపమాల మరియమాత గారు. నేను బోధించిన సువార్తను నేను ఏ మనుష్యుని వద్ద నుండి పొందలేదు, ఎవ్వరును నాకు బోధింపలేదు, యేసుక్రీస్తే నాకు దానిని బయలుపరచెను. సోమవారం, అక్టోబర్ 7, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప గలతీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది, క్రీస్తు యొక్క కృపకు మిమ్ము పిలిచిన వానిని ఇంత త్వరగా విడనాడి మరియొక సువార్త వంకకు మరలుచున్నారు గదా. నిజమునకు అది మరియొక సువార్త కాదు, కాని కొందరు మిమ్ము కలవరపెట్టి క్రీస్తు సువార్తను మార్పు చేయ ప్రయత్నించుచున్నారు. కనుక ఇట్లు చెప్పుచున్నాను, మేము కాని లేక దివి నుండి దిగివచ్చిన దేవదూతయే కాని మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల అతడు శపింపబడునుగాక. ఇది మేము పూర్వమే చెప్పియుంటిమి, కాని ఇప్పుడు మరల చెప్పుచున్నాము, మీరు స్వీకరించిన సువార్త కంటే వేరైన మరియొక సువార్త మీకు ఎవడేని బోధించినచో అతడు శపింపబడునుగాక. నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా, లేక దేవుని ఆమోదమునా? లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా? నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడనై ఉండను. సోదరులారా, నేను మీకు తెలియజేయుచున్నాను, నేను బోధించు సువార్త మానవ కల్పితము కాదు. నేను దానిని ఏ మనుష్యుని వద్ద నుండి పొందలేదు, ఎవ్వరును దానిని నాకు బోధింపలేదు, యేసుక్రీస్తే దానిని నాకు బయలుపరచెను. ఇది ప్రభువు వాక్కు.